హే గాయ్స్, వెల్కమ్ టు రాగా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో హౌ ఇస్ యువర్ సెల్ఫ్ ఐసోలేషన్ గోయింగ్ ఆన్? మాదైతే ఇట్స్ గోయింగ్ ఆన్ ఫైన్. మేము ఇటు బయటకు వెళ్ళట్లేదు, అయినా బయటకు వెళ్ళి చేయడానికి కూడా ఏం లేదు. ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం సెల్ఫ్ కేర్ వీడియో అనమాట. మామూలుగా అయితే మనకు అసలు టైం దొరకదు, ఐదర్ ఇంట్లో పని ఆర్ బయట పని, వర్క్ అండ్ లైక్ అన్నీ ఉంటాయి కదా యావిగేషన్స్. బట్ ఇప్పుడు క్వారంటైన్లో అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి వీ కెన్ అట్లీస్ట్ గివ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. కొంచెమైనా మనకి మనం టైం కేటాయించుకోవచ్చు. వన్ డే అయినా కానీ ఇంట్లో పనులు ఎలాగో అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు చేయొచ్చు. అండ్ హస్బెండ్స్ అండ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ బెటర్ హాఫ్కి హెల్ప్ చేయండి. దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఇద్దరు కలిసి వర్క్ చేసే టైం అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ లైక్ పనులు పంచుకోవడమే కాకుండా కొంచెం ఫన్కి కూడా ఉంటుంది అనమాట కలిసి పనులు చేసుకుంటే. సో యా, దట్ ఈస్ దాట్. అండ్ సో యా, ఇన్ని రోజులు ఉంది కాబట్టి ఒక్క డే పర్ వీక్ మీరు మీకోసం కేటాయించుకొని కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోండి. టుడే వచ్చేసి ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విత్ బ్యూటీ, ఐ మీన్ సెల్ఫ్ కేర్ అండ్ లైక్ బయట సెల్ఫ్ కేర్. సో ఐ థాట్ నా హెయిర్ కొంచెం డాండ్రఫ్ అది ఇది ఎక్కువైంది. సో కొంచెం హెయిర్కి ఏదో ఒకటి చేసి, అండ్ నెయిల్ పాలిష్ కూడా చాలా రోజులు అయింది పెట్టుకొని. సో నెయిల్ పాలిష్ పెట్టుకొని వీలుంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కొంచెం కాళ్ళని కూడా ఏదో ఒకటి చేద్దామని. చూద్దాం ఇవాళ ఎంతవరకు చేసుకోగలను అని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఈ అవతారాన్ని ప్లీజ్ ఇగ్నోర్ గైజ్, ఎందుకంటే ఇంకా స్నానం చేయలేదు, ఏం చేయలేదు. ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ కదా, సో ఇవాళ కొంచెం లీజర్గా చేద్దాంలే అని. అండ్ సో యా, బట్ ఐ హ్యాడ్ టు డూ ద వ్లాగ్. సో యా, టిప్స్ ఆర్ మీ సజెషన్స్ కూడా నాకు కమెంట్స్లో డూ లెట్ మీ నో. మీరు మీ హెయిర్కి ఏం కేర్ తీసుకుంటారు? నా మెయిన్ హెయిర్ కన్సర్న్స్ వచ్చేసి డాండ్రఫ్ అండ్ డ్రై హెయిర్, లైక్ డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్. ఎందుకంటే నాది పిచ్చ కర్లీ హెయిర్ కాబట్టి ఎప్పుడు డ్రై ఉంటుంది అండ్ పిచ్చ ఫ్రిజీ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ ఐ గెట్ డాండ్రఫ్ ఆల్సో. ఇప్పుడైతే కొంచెం డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంది. సో యా, మీకు ఏమైనా లైక్ సీక్రెట్ రెసిపీస్ ఆర్ సీక్రెట్స్ ఉంటే డూ షేర్ యువర్ హెయిర్ సీక్రెట్స్ ఆల్సో. అండ్ నేను కూడా ట్రై చేస్తాను, అవి ట్రై చేసి ఐ విల్ లెట్ యు నో ద రిజల్ట్స్. And I'm also super active on Instagram, so if you want to check out more pictures of mine and ఇంకా నా గురించి తెలుసుకోవాలంటే you can follow me on Instagram here. So
been 20 minutes, so ఇంకా ఇది తీసేసి స్నానం చేసేసి వస్తానమాట. అండ్ మై నీల్స్ ఆర్ ఆల్సో క్లీన్. సో యా, ఇప్పుడే స్నానం చేసి వచ్చానమాట. అండ్ యాక్చువల్లీ నేను స్నానం చేసినప్పుడు సోప్తో మొహం కడుక్కోను, ఐ యూజ్ ఫేస్ వాష్. సో అక్కడ స్నానం చేసేటప్పుడు మొహం కడుక్కోకుండా బయటకు వచ్చాక మొహం కడుక్కుంటాను అనమాట. సో యా, అండ్ ఇవాళ వచ్చేసి సెల్ఫ్ కేర్ డే కాబట్టి కొంచెం మొహానికి ఎక్స్ట్రా స్పెషల్ కేర్ ఇద్దాము. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆబ్వియస్లీ ఫేస్ వాష్. నేను యూజ్ చేసే ఫేస్ వాష్ వచ్చేసి సెరావే. సో యాక్చువల్లీ ఇది ఇండియాలో ఇట్స్ ఈక్వివాలెంట్ టు సెటాఫిల్. యా, సో మీకు మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది అది. సో ఐ జస్ట్ యూజ్ దాట్. సో ఇప్పుడు ఫేస్ వాష్ అయిపోయింది కదా, నెక్స్ట్ వాట్ ఐ డూ ఇస్ ఐ స్క్రబ్ మై ఫేస్. సో నేను యాక్చువల్లీ ఫేస్ స్క్రబ్బింగ్కి ఐ డోంట్ యూజ్ డ్రగ్ స్టోర్ ఆర్ ఎనీ బ్యూటీ ప్రోడక్ట్స్. నేను జస్ట్ కాఫీ అండ్ హనీ మిక్స్ చేస్తాను అనమాట. యా, కాఫీ అండ్ హనీని కొంచెం ఇలా థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేస్తే it's a great scrub. Sugar and honey would mix chechu, that is also a great thing. And coffee and sugar mix chesi koncham honey would mix chechu. But today I'm using just coffee and honey. సో ఆఫ్టర్ దిస్ మీకు నచ్చిన ఫేస్ మాస్క్ యూజ్ చేయొచ్చు. జనరలీ ఐ యూజ్ సున్నిపిండి అండ్ సున్నిపిండి, పసుపు, పాలు. ఐ యూజ్ దట్ మిక్స్చర్. బట్ ఇప్పుడు ఐఎమ్ రీసెంట్లీ ట్రయింగ్ అవుట్ సమ్ న్యూ ప్రోడక్ట్స్ అనమాట. ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ దిస్. సో నా దగ్గర ఈ బ్యాంబూ స్టిక్ ఉంది, మాస్క్ స్టిక్ ఫ్రమ్ సెఫోరా. సో నేను ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నాను. బట్ ఐ ఆల్వేస్ యూజ్ సున్నిపిండి అండ్ పసుపు, పాలు యూజ్ చేస్తాను ఎప్పుడు. సో ఏదో ఒక ఫేస్ మాస్క్ యూజ్ చేయండి. అండ్ that might be funny. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫేస్ అండ్ నెక్ పెట్టుకుంటున్నాను, బట్ ఇప్పుడు వీడియో కాబట్టి అంత పడుతుందని ఐఎమ్ ఓన్లీ యూజింగ్ ఫర్ ఫేస్. సో యా, ఒక 15 minutes వెయిట్. యాక్చువల్లీ only 5 minutes అంట. సో లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes. సో యాక్చువల్లీ 5 minutes అయిపోయింది. సో లెట్స్ టేక్ ఇట్ ఆఫ్.
మాస్క్ అయిపోయింది కాబట్టి నాకు కొంచెం దాన్ని స్క్రబ్ చేసి మాస్క్ పెట్టి తీసి అంతా చేశాం కదా. సో ఐ ఫీల్ లైక్ స్కిన్ కొంచెం ఇరిటేటెడ్ అయిపోతుందని. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ అప్లయింగ్ సమ్ అలోవెరా జెల్ ఆర్ ఎనీ కూలింగ్ ఏజెంట్. సో వాట్ విల్ వి అప్లై టుడే? సో అలోవెరా జెల్ అప్లై చేద్దాం. దట్స్ వాట్ ఐ జనరలీ అప్లై. సో సో ఇప్పుడు లంచ్ చేద్దాము. లంచ్కి ఏం చేశానంటే చింతకాయ పప్పు, ఆలుగడ్డ విత్ గార్లిక్ ఫ్రై, సగ్గుబియ్యం అండ్ గుమ్మడికాయ వడియాలు అండ్ నెయ్యి. సో ఇవాళ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ లంచ్ అనమాట. ఎందుకంటే ఇద్దరికి చాలా రోజుల తర్వాత మంచిగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఏమో వడియాలు వేసుకొని తినాలనిపించింది. సో యా.